అన్నం తింటున్నా అన్నయ్య నేను. హ్మ్. నేను పాలు తాగుతా. పిన్ని నా నెంబర్ ఇస్తాను రాసుకో. ఎందుకండి సుందరన్ గారు నెంబరు? మళ్ళీ వస్తాను హిందీ టీచర్. ఓకే అక్క, నీకు ఇన్స్టాలో మెసేజ్ చేసా అక్క. ఇప్పుడు చేసావా? ఓకే చూస్తాను. దీపు చూస్తాను. అన్నయ్య అసలు తాగుతుంది రోజు టీ. మమ్మీ నేను తాగట్లా మమ్మీ, మానేసా అన్నిసార్లు తాగట్లే, పాలు తాగుతున్నా. మొబైల్లో స్మాల్ వర్క్ ఉంది. ఓకే బాయ్, మళ్ళీ వస్తాను లైక్. ఓకే 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 అకి. రాజగోపాల్ గారు, రాజగోపాల్ గారు వద్దు ప్లీజ్, టీ అని మాత్రం చెప్పకండి ప్లీజ్. ఫ్రీగా ఉన్నప్పుడు నీతో మాట్లాడదామని పిన్ని. లైవ్ పెడతాను కదా, అప్పుడు మాట్లాడు బేటా. సుందరన్ బేటా, అప్పుడు మంచిగా వస్తే లైవ్లోకి అందరం మాట్లాడతాం కదా మన ఫ్రెండ్స్ అందరం. ఓకే పిన్ని, ఓకే ఓకే. చెల్లెమ్మ ఇంకా మనం భోజనం చెయ్యొద్దా? భోజనమా చేశారా యాదగిరి గారు? ఇంకా లేదా? నేను నిన్ను అర్థం చేసుకున్నా పిన్ని. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఓకే సుందరన్. హాయ్ యాదగిరి అన్నయ్య, నువ్వు చెప్పినట్టు చేస్తా. అక్క ఇంకా లైవ్లో ఉన్నారా? భోజనం చేసాం అక్క. మా కోటయ్య బావగారు ఎలా ఉన్నారు అక్క? బాగున్నారు తమ్ముడు, మీ కోటయ్య బావగారు. సాయి ప్రణవి బాగున్నావా? భోజనం చేసావా అంటున్నారు యాదగిరి గారు. హాయ్ మేడం, మ్యూట్ తీసానండి. రాజగోపాల్ గారు తింటున్న అన్నయ్య అంటుంది సిరి మమ్మీ. మా విజయ అక్కని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్లే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. తిన్నావా తమ్ముడు? ఇంకా 5 lakhs. ఎంతైనా నువ్వు అమ్మ తర్వాత అమ్మవి కాబట్టి నేను నిన్ను అర్థం చేసుకొని నువ్వు చెప్పినట్లే వింటున్నా పిన్ని. థ్యాంక్ యూ సో మచ్ సుందరాన్ బాబు. ఇంటి వెళ్ళిపోయారా అందరూ? అపాయింట్మెంట్ రాసుకున్నాయి. నాకు ఏ బాధ వచ్చినా నీకే చెప్తా. ఓకే ఓకే. స్వర్ణ హాయ్. స్వర్ణ హాయ్.